ఇలాడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 21-48 వచనాలు గనుక మనం ధ్యానించినట్లయితే దేవుడు మనము చేయవలసినటువంటి మంచి కార్యముల గురించి బోధించినట్లుగా చూస్తూ ఉన్నాం. అవి ఏంటో 9 రకాలైనటువంటి మంచి పనుల గురించి తెలుసుకుందాం. మొదటిదిగా నరహత్య చేయవద్దు. రెండవదిగా తన సహోదరుని మీద కోపపడువాడు విమర్శకు లోనవుతాడు. సహోదరుని వ్యర్థుడా అనువాడు మహాసభకు లోనవుతారు. సహోదరుని ద్రోహి అనువాడు నరకాగ్నిలో లోనవుతాడు. కాబట్టి నీవు నీ సహోదరునితో సమాధానపడుము. మూడవదిగా నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే సమాధానపడుము. నాలుగవదిగా వ్యభిచరించవద్దు. ఐదవదిగా ఒట్టు పెట్టుకొనవద్దు. ఆరవదిగా దృష్టుణ్ణి ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు నీ ఎడమ చెంపను కూడా త్రిప్పుము. ఏడవదిగా నిన్ను అప్పు అడుగగోరు వాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. ఎనిమిదవదిగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. తొమ్మిదవదిగా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.